రైడ్ 2 ఇది హిందీ మూవీ. 2018లో వచ్చిన 'రైడ్' మూవీకి సీక్వెల్‌గా వచ్చింది. అయితే ఫస్ట్ మనం ఈ మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి 'రైడ్' గురించి చెప్పుకుంటే, ఈ మూవీస్ గురించి ఈజీగా అర్థమైతది. ఈజీగా క్లారిటీ వస్తది. అయితే ఇదంతా మాట్లాడుకునే ముందు ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోమావా? సరే ఫస్ట్ 'రైడ్' మూవీ గురించి ఏంటి అంటే పట్నాయక్ ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్. అతనికి ఒక టిప్ వస్తది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ మీద రైడ్‌కి వెళ్తాడు. అది కూడా లాంగెస్ట్ రైడ్. ఇదే మూవీని రీసెంట్‌గా తెలుగులో రీమేక్ చేశారు. డిజాస్టర్ అయింది. అదే మన 'మిస్టర్ బచ్చన్'. యాక్చువల్‌గా 'రైడ్' కూడా అంత సూపర్ మూవీ ఏం కాదు. జస్ట్ ఓకే మూవీ అంతే. దాన్ని రీమేక్ చేయడమే పెద్ద మిస్టేక్. ఎందుకంటే చాలా చిన్న కాంటెంట్ అది. మనకి సెట్ అవ్వదు. కాంటెంట్ కుప్పలు కుప్పలుగా ఉంటేనే చూడరు మనవాళ్ళు. ఇక ఇలాంటివైతే కష్టమే. అయితే ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వచ్చిన 'రైడ్ 2'. సో, ఈ మూవీ స్టోరీ ఏంటి? రివ్యూ ఏంటో చూద్దాం. పట్నాయక్ రాజస్థాన్‌లో 1989లో ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా వర్క్ చేస్తుంటాడు. కానీ పట్నాయక్ మీద ఒక అలిగేషన్ వస్తుంది. ఆ తర్వాత భోజ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇక అక్కడికి వెళ్ళిన పట్నాయక్ ఫస్ట్ డే నుంచే డ్యూటీ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలా దాదాబాయి మీద కూడా రైడ్ చేయాలి అనుకుంటాడు. కానీ దాదాబాయి క్యాబినెట్ మినిస్టర్ అండ్ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్. సో, పట్నాయక్ ఏం చేశాడు? రైడ్ సక్సెస్‌ఫుల్ అయిందా లేదా? ఇదంతా మూవీలో చూడాలి. 75th రైడ్ ఇది పట్నాయక్‌కి. బేసిక్‌గా ఇంత ఇన్‌ఫ్లుయెన్షియల్ పర్సన్ మీద రైడ్ అంటే ఆఫ్‌కోర్స్ సస్పెన్షనో, డిస్మిసో వెరీ కామన్. ఆ తర్వాత హీరో అన్‌అఫీషియల్‌గా వర్క్ చేయడం. మళ్ళీ మళ్ళీ అవే ఎందుకు తీస్తారో అర్థం కాదు. మై సిన్సియర్ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ డోంట్ మేక్ దిస్ మూవీ యాస్ ఎ రీమేక్. ఓపిక లేదు మాకు. ఫస్ట్ హాఫ్ ఫ్లాట్‌గా ఉంది. సెకండ్ హాఫ్ అది కూడా అమ్మేశారు. ఇక క్లైమాక్స్ అయితే ఒక్కటే రుద్దుడు. ఒక ఎక్స్‌టెంట్ తర్వాత ఇక చాలు ఆపేయండి అనాలనిపించింది. ఇందులో మళ్ళీ క్యామియోస్. తమన్నా అండ్ జాక్వెలిన్ స్పెషల్ ఎంట్రీ ఉంటుంది సాంగ్స్‌లో. సింపుల్‌గా ఒక 30 మినిట్స్ స్టోరీని సాంగ్స్‌లో పెట్టేశారు. సోది పెట్టారు. సాగదీశారు. మన కర్మ కాలితే కొన్ని కళాఖండాలు చూస్తాం గదా! ఇది కూడా అదే కేటగరీ మూవీ. బేసిక్‌గా ఒక ఆఫీసర్ ట్రాన్స్‌ఫర్ అయ్యి వేరే సిటీకి వెళ్ళాడు అంటే అక్కడ వర్క్ చేస్తాడు. కానీ ఈ గ్యాప్‌లో వీళ్ళు 2 సాంగ్స్ యేసుకున్నారు. సిట్యుయేషన్ ఎలా ఉందో మీరిప్పుడు అర్థం జేసుకోండి. ఇప్పుడు కాసేపు ఏదైనా డ్రాగ్ చేయాలి లేదా లాగ్ చేయాలి అంటే ఒక కొత్త క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతది. వాడు కాసేపు క్రింజ్ చేసి వెళ్ళిపోతాడు. ఎవరైనా 100% వర్క్ చేశారు, 100% జెన్యూన్‌గా వర్క్ చేశారు అంటే అది మ్యూజిక్ డైరెక్టర్. బీజీఎం మాత్రం ప్రతి సీన్‌ని ఎలివేట్ చేయడానికి ట్రై చేసింది. ఏం లేని సీన్ కూడా స్ట్రాంగ్‌గా అనిపించింది ఇలాంటి బీజీఎంలో చూస్తుంటే. ఈ సినిమాలో ఫాల్ట్ ఏదైనా ఉందా అని నన్నడిగితే నాకైతే సినిమా మొత్తం ఫాల్ట్‌గానే ఉంది. అదే చెప్తా. చెయ్యాలి. అది చెయ్యాలి. వీళ్ళు అంతకన్నా చేశారు. ఇలా చెప్తూ పోతే ఎన్నో. అంటే ఇలాంటి స్టోరీస్ చాలా కామన్ మనకి. వాళ్ళకి కొత్తేమో మేబీ. కానీ మనకు కాదు. సో, ఇంకా లాగ్ అనిపించింది చూస్తున్నప్పుడు. ఇంకా పెర్ఫార్మన్సెస్ వైస్ అజయ్ దేవగన్‌ది డీసెంట్ జాబ్. రితేష్ దేశ్ముఖ్ ఈవిల్ పెర్ఫార్మన్స్ చేశారు. ఎల్స్ ఈజ్ జస్ట్ ఓకే అంతే. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బై అమిత్ త్రివేది వాస్ ఇంప్రెసివ్. రైటింగ్ అసలు బాలేదు. డైరెక్షన్ కూడా అంతే. ఇంకా సినిమా చూడాలా వద్దా అంటే నాకైతే 'మిస్టర్ బచ్చన్' చూసాం గదా! ఇంకెందుకు? ఒకవేళ తప్పక చూస్తే ఎలా అనిపిచ్చిందో నాకు కామెంట్ చేయండి మీరు చూస్తే. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.